వెల్కమ్ టు అరవింద కథలు. అనగనగా ఒక సుందరమైన అడవి. అక్కడ మిన్ను అనే చిన్న చీమ ఒకటి ఉండేది. అది చాలా చలాకీగా దాని స్నేహితులతో ఆడుకుంటూ కాలం గడిపేది. అయితే మిన్ను చాలా జాగ్రత్తగా ఉండే మనస్తత్వం కలది. అదే కాకుండా మిన్నుకు ముందు చూపు ఎక్కువ. మిన్నుకి గజ అనే ఏనుగుతో మంచి స్నేహం ఉండేది. వారిద్దరూ ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు. హే గజ, ఏంటి ఇక్కడ బాధగా ఉన్నావు? ఎప్పుడు చలాకీగా ఉండే నువ్వు ఇలా అయిపోయావేంటి? ఏంటి సంగతి? ఏం లేదు మిన్ను, నాకు ఈ రోజంతా ఆహారం లభించలేదు. ఆకలిగా ఉంది, అందుకే బాధగా ఇక్కడే కూర్చున్నాను. అయ్యో గజ, నేను నీకు చాలా సార్లు చెప్పాను ఆహారం కొంచెమైనా దాచుంచుకో అని. నువ్వేమో నా మాట వినవు, ఎప్పుడప్పుడే చూసుకుంటావు. చూడు ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో. అవును మిన్ను, నువ్వు చెప్పింది నిజమే. నేను నీ మాట వినాల్సింది. సరేలే, ఇప్పుడు నువ్వేం బాధపడకు. నేను నిన్న అడవిలో నడుస్తుంటే అక్కడ పెద్ద అరటి తోట కనిపించింది. అక్కడికి వెళ్దాం పదా. అరటి పండ్ల? పద పద మిన్ను, వెళ్దాం. అబ్బా, ఈ అరటి తోటలో ఎన్ని పండ్లున్నాయో! ఇవన్నీ ఒకేసారి తినేస్తా. ఇప్పుడే కదా దాచిపెట్టుకుంటా అన్నావు, నువ్వు మారవు. మిన్ను చాలా జాగ్రత్తగా జీవించేది. ఇక వర్షాకాలం దగ్గర పడుతుంది. పోయిన సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడటంతో చీమల పుట్టలన్నీ కరిగిపోయాయి. మిన్ను తన కుటుంబం చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఈసారి అలా అవ్వకుండా తన కుటుంబం కోసం బలమైన గూడును తయారు చేయాలి అని మిన్ను నిర్ణయించుకుంది. అది కూడా ఒక పెద్ద చెట్టు పైన. ఎలాగైనా ఈ సంవత్సరం మంచి గూడును నిర్మించాలి. కానీ నేను పక్షిని కాదే, ఈ చెట్టుపైకి ఎలా ఎక్కాలి, ఎలా గూడును నిర్మించాలి? ఇంతకీ పక్షులు ఎలా గూడును నిర్మిస్తాయో తెలుసుకోవాలి అని మిన్ను కొన్ని పక్షులు గూడును నిర్మించడం చూస్తూ ఉండేది. అమ్మో, ఇది చాలా కష్టం. నేను ఒక చిన్న జీవిని, నా వల్ల ఇది అస్సలు కాదు అని తనని తాను తక్కువ చేసుకుని అక్కడ కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి గజ వస్తాడు. ఏంటి మిన్ను, ఇలా అయోమయంగా ఆలోచిస్తున్నావు? ఏంటి సంగతి? నీకు కూడా ఆహారం లభించలేదా ఏంటి? నేను బాధగా ఉంటే నీకు హాస్యంగా ఉందా? ఊరికే నిన్ను నవ్వించడానికి అలా అన్నానులే. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పను గజా, పోయిన సంవత్సరం వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు వచ్చి మా చీమల పుట్టలన్నీ కొట్టుకుపోయాయి. అందుకే ఈసారి కూడా అలా జరగకుండా నేను చెట్టు పైన ఆ పక్షులలాగా గూడుని నిర్మించాలి అనుకుంటున్నా. అంతేగా, దానికెందుకు దిగాలుగా ఉండడం? పద వెళ్ళి మొదలు పెడదాం. ఏంటి మొదలు పెట్టేది? నన్ను చూసావుగా ఎంతున్నానో? ఆ చెట్టు చూడు ఎంత పెద్దగా ఉందో. నేను చేయలేను బాబు, నా వల్ల అస్సలు కాదు. మిన్ను, ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. నీలో ఎంత సామర్థ్యం ఉందో నీకే తెలుసు. నిన్నువ్వు తక్కువ చేసుకోకు. ప్రతిసారి నీ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు అండగా నిల్చునేది నువ్వే కదా. మరి ఈసారి ఈ చెట్టు మీదకెక్కి నీ వారి కోసం ఈ గూడును నిర్మించలేవా చెప్పు? నువ్వు చెప్తుంటే నాకు నిజంగానే నమ్మకం వచ్చింది గజా. పద నిర్మిద్దాం అని మిన్ను గజా మాటలు విని గూడు నిర్మించడం మొదలుపెట్టింది. మన పక్కనే ఎప్పుడూ మనల్ని ప్రోత్సహించే స్నేహితుడు ఉండడం మనకు చాలా అవసరం. మరి మీకు అలాంటి స్నేహితుడుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితుడికి షేర్ చేయండి. ఇక మిన్ను గజా సహాయంతో గూడును నిర్మించడం మొదలుపెట్టింది. ఒక్కొక్క ఆకును తీసుకొని గజా మీదకి మెల్లిగా ఎక్కి చెట్టు మీదికి ఎక్కడం మొదలుపెట్టింది. ఇక వారిద్దరి శ్రమని చూసి తేనెటీగలు కూడా వాటికి సహాయం చేయాలి అనుకున్నాయి. తేనెటీగలు పూల తాటల్ని తెచ్చి చీమకు ఇచ్చింది. ఇక కాకి కూడా పొదల్ని తెచ్చి ఇచ్చింది. అలా అందరూ కలిసి మిన్నుకు గూడును నిర్మించడానికి సహాయం చేశాయి. మిన్ను వాటి సహాయం చూసి చాలా ఆశ్చర్యపోయింది. మీ అందరికీ ధన్యవాదాలు స్నేహితులారా. మీ సహాయం లేకపోతే నేను ఈ గూడును నిర్మించేదాన్నే కాదు. మీకెల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు అది గుర్తుపెట్టుకొని తిరిగి వారికి సహాయం చేయడం మంచి లక్షణం. ఇక వర్షాకాలం మొదలైంది. వర్షాలు పెద్దగా కురవడం మొదలుపెట్టాయి.
పెద్ద తుఫాన్లు వస్తున్నాయి. కానీ మిన్నుగూడు బలంగా ఉండడంతో మొత్తం కుటుంబం సురక్షితంగా ఉంటుంది. అది చూసి మిన్ను వారి స్నేహితులు చాలా సంతోషపడ్డారు. ఏ సమయంలో అయినా ఒక పనిని మనం చెయ్యలేము అని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మంచి స్నేహితులుంటే ఏదైనా సాధ్యమవుతుందని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.